శివాజీ గారు మాట్లాడిన మాటలు కొందరు ప్రజలు కరెక్ట్ అంటున్నారు, కొందరు యాక్టర్స్ కరెక్ట్ కాదంటారు. మరి మీరేమనుకుంటారు? ఇప్పుడు శివాజీ మాటలు మొత్తం మనం తీసుకుంటా ఈవెంట్లో ఆ 2 పదాలు వాడాడు, అది మాత్రం తప్పని తనే ఒప్పుకున్నాడు. దానికి అపాలజైస్ కూడా చెప్పాడు, అపాలజీ. కాబట్టి ఇంతటితో దాని గురించి వదిలేయటం బెటరు. ఇంకోటి శివాజీ మొత్తమే చెప్పాలనుకున్నది హీరోయిన్స్కి చెప్తున్నాడు. హీరోయిన్స్ మీరు ఇట్లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎవరికి ఇలా మీరు ఇబ్బంది పట్టి ప్రజల్ని ఏ దోవలోకి తీసుకొస్తున్నారు, మీకే గౌరవం పెరిగిద్ది, హుందాతనం పెరిగిద్ది, నిండైన వస్త్రాలతో ఉండండి అని చెప్పాడు. కాబట్టి నువ్వు చెప్పాల్సింది హీరోయిన్లకు కాదు, నువ్వు నిర్మాతలకు చెప్పాలా, నువ్వు డైరెక్టర్లకు చెప్పాలా. ఇప్పుడు ఆ మహిళలు ఎవరు పొట్టి పొట్టి డ్రెస్సులు ఎవరు వేసుకుంటున్నారు? ఒక సినీ ఫీల్డ్లో ఒక సినిమాల్లో వేసుకుంటున్నారు, లేదా బుల్లితెర మన సీరియల్స్లో కనపడుతున్నారు. ఓన్లీ ఆ తెర మీద మాత్రమే కనపడతారు. నిజ జీవితంలో రియల్ లైఫ్ సొసైటీలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, ఎవరైనా పొట్టి డ్రెస్సులు వేసుకున్నారా? ఎవరు ఒక్కరు కూడా కనపడరు. ఎతికినా సినిమాల్లోనే ఎందుకు వేసుకుంటున్నారు? మీరు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ వాళ్ళకి ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకుంటేనే అవకాశాలు ఇస్తాడని క్లియర్గా, పురుషులకి అభిరుచికి తగ్గట్టుగా మీరు డ్రెస్సులు వేసుకుంటేనే మీకు అవకాశాలు ఇస్తామని వాళ్ళు క్లియర్ కట్గా నిర్మాతలు కండిషన్లు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ అట్లా వృత్తిధర్మంగా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నిందించాలనుకుంటే నువ్వు చెప్పాల్సింది డైరెక్టర్లు చెప్పాలా, నిర్మాతలు చెప్పాలా. నీకు అంత ధైర్యం లేకపోతే కామ్గా ఉండాలా. హీరోయిన్స్ మీద చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు వృత్తిధర్మంగా వేసుకుంటున్నారు, పురుషులు అభిరుచికి తగ్గట్టుగా వేసుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళు పురుషులు అందరూ ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం, ఒక ఐటమ్ సాంగ్ వస్తే ఎన్ని వ్యూస్ వస్తున్నాయో, ఎన్ని లైక్స్ వస్తున్నాయో చూస్తున్నాం. నార్మల్ సాంగ్ అంత ఉండదు. అంటే పురుషుల అభిరుచి తగ్గట్టుగా ఇప్పుడు సినిమా ఆడియన్స్లో మెజారిటీ చూసేది యువతలో మెజారిటీ చూసేది కూడా ఒక 80% పురుషులే ఉంటున్నారు. వీళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఈ హీరోయిన్లు డ్రెస్సులు వేసుకోకపోతే అవకాశాలు ఇవ్వనంటున్నాడు. కాబట్టి నువ్వు నిందించాలనుకుంటే, నువ్వు ఏమన్నా చెప్పదలుచుకుంటే డైరెక్టర్కి చెప్పు, నిర్మాతలకు చెప్పు. అంతేగాని హీరోయిన్లకు చెప్పడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. మాటలకు రియాక్ట్ అయ్యి అనసూయ, చిన్మయి కూడా స్పందించి మాకు నచ్చిన డ్రెస్లు వేసుకుంటామని వాళ్ళు మాట్లాడుతారు. అదే కదా ఇక్కడే వచ్చింది తేడా. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటామంటే దీన్ని ఇంకో రకంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏది రియాక్షన్ చూసుకుంటే ఎవరైనా అనసూయ, వీళ్ళు చిన్మయి, ఆయన అనేది హీరోయిన్స్, వీళ్ళు ఏం హీరోయిన్సో తెలియదు. నిధి అగర్వాల్ మొన్న చూసాము, అంత ఫంక్షన్ అక్కడ లూలు మాల్, ఇక్కడ లూలు మాల్, అది లూలు మాల్లో అంత పొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి రీజన్ ఎవరు? ఆ ఈవెంట్ డిజైన్ చేసిన మేనేజర్ కండిషన్ పెడతారు. నువ్వు ఇలాగ వస్తేనే గ్లామర్ ఫీల్డ్లోకి నిన్ను అతిథిగా ఆహ్వానిస్తాం, ప్రమోషన్కి ఆహ్వానిస్తాం, నిన్ను సినిమాల్లోకి ఇలాగ నువ్వు పొట్టి డ్రెస్సులు వేసుకుంటేనే తీసుకుంటాం. ఆల్రెడీ మనం ఒక సినిమాల్లో కూడా చూపించారు, నేనింతేలో క్లియర్ కట్ పూరి జగన్నాథ్ గారు చెప్పారు. అంటే ఏ హీరోయిన్కి కూడా హుందాగా ఉండాలనే ఉండిద్ది, గౌరవంగా సొసైటీలో ఉండాలని ఉండిద్ది. వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? కేవలం ఎంతమంది చూస్తారు? ఆ హీరోయిన్ చనిపోయినా సరే, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు చనిపోయినా, వాళ్ళ మనవరాళ్ళు వీళ్ళందరూ చనిపోయినా సరే, ఆ సినిమాటిక్ వ్యూ అలానే ఉండిద్ది. వాళ్ళు చేసిన ఎక్స్పోజింగ్ డ్రెస్ అలానే ఉండిద్ది. వాళ్ళకి మాత్రం అలా ఉండాలని ఉండదు. అంటే సిచ్యువేషన్ డిమాండ్. నువ్వు అనాలనుకుంటే హీరోని, డైరెక్టర్ని, నిర్మాతను వీళ్ళని అనాల్సింది తప్పితే హీరోయిన్లు అనటం వల్ల అదేంది ఏం చేతగాని వాళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చూపించినట్టు. నీకు చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పండి, హీరోయిన్లకి చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. శివాజీ బట్టల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? నేనైతే ఎందుకంటే ఆయనకి 100% నేను కరెక్ట్ ఇస్తా. కాకపోతే ఒక 50% అది తప్పు, అది అలా అనడం తప్పు. ఇంట్లో ఎవరైనా మన అక్కని చెల్లి అని ఎవరైనా ఉంటారు, అలా మాట్లాడటం అది చాలా తప్పు, చాలా రాంగ్. నేను మొన్న కామెంట్లు చూసిన శివాజీ గురించి చాలా బ్యాడ్గా వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం శివాజీని ఎక్కడిదో అక్కడ తిట్టడమే ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద ఒక ఏజ్, ఇప్పుడు దానికి ఒక 60 ఉంటాయి, అయినా కూడా అలా అనసూయని అలా ఎవరైనా సరే, హీరోయిన్స్ ఎవరైనా సరే అలా మాట్లాడడం అది చాలా తప్పు. అది అంటే ప్రజలు అతనికి మద్దతు తెలుపుతారు కరెక్ట్ మాట్లాడినామని. అది సినిమా షూటింగ్ అని అది ఎట్లయినా వస్తారు. కాకపోతే శివాజీ అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు శ్రీలీల రావట్లేదా? శ్రీలీలని ఎవరో ఫోటో తీసిర్రు, ఎట్లా ఇస్తే అది చాలా బ్యాడ్గా తీసిర్రు. అది దాని గురించి ఎవడేం మాట్లాడలేదు. హీరోయిన్స్ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొస్తారు షూటింగ్ కోసం, అది వేసుకొస్తే ఈయనకేమైంది? అసలు నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ఉంటే చెప్పు, ఎవరైనా బయట చెప్పు, కానీ సామాన్లు బాగుండాలి అంటే ఏంటంటే అది క్వశ్చన్. అది అది అనడం కరెక్ట్ కాదు. అది అంటే అనసూయ స్పందిస్తూ మాకు నచ్చిన డ్రెస్లు అని మేము వేసుకుంటామని ఆమె మాట్లాడుతుంది. అనసూయ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆమె డ్రెస్సులు తనకు ఇష్టం వచ్చే చేస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఒకప్పుడు మన బాయ్స్ చూసి లేడీస్ ఫాలో అయ్యేది, ఇప్పుడు మన లేడీస్ చూసి ఇప్పుడు జెంట్స్ చాలామంది ఫాలో అవుతారు. వాళ్ళ ఇష్టం అంటే ఎట్లా వేసుకుంటారు? మనం ఒక మాట చెప్పాలి, చెప్పిన తర్వాత మంచివాళ్ళే. సామాన్లు బాగున్నాయి, నీ జాకెట్ బాగుంది, చీర బాగుంది అని నీకెందుకు? కానీ నీ అవసరమా? ఇండస్ట్రీ మొత్తం తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు కూర్చుండదు. నేను ఇండస్ట్రీ మొత్తం తలుచుకుంటే డైరెక్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోతావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీ మాట్లాడాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవత. అసలు ఆడపిల్ల పుట్టడమే ఒక దేవత అనమాట. అది అదృష్టం. అలా తప్పది.